మెట్రాలజీ డిపార్ట్మెంట్, తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి శ్రీధర్ పలాసలో పనిచేస్తున్నారు, శ్రీకాకుళం జిల్లా. ఇతను ఏంటంటే ఇతని మీద చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆ క్రమంలో మాకు ఫిర్యాదు వచ్చింది. ఏంటంటే ఇతను సుమారు 14 మండలాలకు చెందినటువంటి వర్తకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలక్ట్రానిక్ కాటాల ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్స్ అన్నీ కూడా చెక్ చేసి సర్టిఫై చేస్తారు. ఆ సర్టిఫై చేసిన దానికి అన్నీ తిరగలేడు. సుమారు 1000 కొలది ఉంటాయి. 14 మండలాల్లో 1000 ఉంటాయి. సో గవర్నమెంట్ ఆథరైజ్డ్ లైసెన్స్ రిపేరర్స్ అని కొంతమందిని నియమిస్తారు. ఆ క్రమంలో ఒక 2 రిపేరర్స్, వాళ్ళిద్దరూ ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి మండలాల్లో ప్రతి ఎలక్ట్రానిక్ కాటా చెక్ చేసి దాని మీద ఏమైనా రిపేర్ ఉంటే రిపేర్ రాసి ఆ రిపేర్కి ఛార్జెస్ తీసుకుని, అలాగే ఆ లైసెన్స్ ఏమైనా ఎక్స్పైర్ అయిపోతే వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇప్పించడానికి సుమారు 300 రూపాయలు చలానా కట్టాలి. గవర్నమెంట్కి 300 రూపాయలు చలానా కట్టాలి. కట్టకుండా 300 రూపాయలు కట్టిన తర్వాత కట్టడమే కాకుండా మరొక 400 రూపాయలు ప్రతి కాటాకి కలెక్ట్ చేసి లంచంగా ఇవ్వాలని చెప్పి అతను చెప్పడం జరిగింది. అలాగా ప్రతి కాటాకి లంచం డబ్బులు 400 రూపాయలు కలెక్ట్ చేసి ఇస్తేనే మీకు సర్టిఫికేట్ ఇస్తానని చెప్పి సుమారు 266 పెండింగ్ పెట్టాడు. అలాగే 179 అయిపోయిన వాటికి వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టాడు. సో ఈ క్రమంలో టోటల్ 445, అక్కడ లెక్క కూడా చెప్పాడు, 445 × 400 రూపాయలు 1,78,000 అయింది. సో 1,78,000 ఇస్తేనే మీకు సర్టిఫికేట్లు ఇస్తానని చెప్పి ఇతను చెప్తున్నాడు. ఆ క్రమంలో విసుగు చెంది శ్రీధర్ గారి మీద మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు ఆ 1,78,000 రూపాయలు లంచాన్ డబ్బులతో ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకోవడం జరిగింది. ఆయన అరెస్ట్ చేసుకుని రేపు ఏసీబీ కోర్టులో హాజరుపడతాము. కేసు అయితే నమోదు చేశాము. రైడ్ చేసిన వారు శ్రీకాకుళం ఏసీబీ గవర్నమెంట్ డిఎస్పీ, అలాగే మా సిబ్బంది ఇన్స్పెక్టర్స్.